మేఘన చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుని మేనమామ దివాకర్ ఇంట్లో పెరిగింది. దివాకర్కి ఒక్కగానొక్క కొడుకు రాజు. రాజు మేఘన ఇద్దరూ ఒకే ఇంట్లో కలిసి పెరిగారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధుత్వం కన్నా చాలా దృఢమైన స్నేహం ఉండేది. ఏంటే మేఘ, ఫుల్ జోష్లో ఉన్నావు? మామయ్య నేను సిటీకి వెళ్ళి జాబ్ చేయడానికి ఒప్పుకున్నారు కదరా, అందుకే ఈ ఆనందమంతా. నువ్వు మొండిదానివే, ఏడ్చి అలిగి ఒప్పించేసుకుంటావు. కథలు చెప్పకు. మామయ్యని కన్విన్స్ చేసింది నువ్వేనని నాకు తెలుసు. జ్యోతిష్యం ఏమైనా నేర్చుకున్నావటే, అన్నీ తెలిసిపోతాయి నీకు. రాజు కామెడీ చేస్తున్నా కూడా మేఘన భావోద్వేగానికి గురవుతుంది. అతని చెయ్యి పట్టుకొని, మామయ్య నన్ను 10వ తరగతి వరకే చదివిస్తానన్నారు. నువ్వు మొండి పట్టు పట్టడం వల్లే కాలేజీకి పంపారు. ఇప్పుడు ఈ ఉద్యోగం విషయంలో కూడా నీ జోక్యం లేకపోతే ఆయన అస్సలు ఒప్పుకోరు. ప్రతిసారి నా కోసం నిలబడతావు. చాలా థ్యాంక్స్ రా. మనం బావామర్దలమే కావచ్చు, కానీ చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ కదా. నీకోసం నేను కాకపోతే ఎవరు నిలబడతారే? సెంటిమెంట్ సీన్ పండించింది చాలు, లగేజ్ ప్యాక్ చేసుకో. రేపు పొద్దున్నే సిటీకి తీసుకెళ్ళి మంచి హాస్టల్లో జాయిన్ చేస్తాను. సరే రాజు. అలా రాజు చలవ వల్ల తనకు నచ్చిన ఉద్యోగంలో చేరుతుంది మేఘన. అతను సిటీ నుంచి తిరిగి వచ్చేస్తాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. ఇది ఇంట్లో లేకపోతే ఏమీ తోచట్లేదు నాకు. బయట ఫ్రెండ్స్తో కలిసి ఎంతసేపు ఉన్నా ఇంటికి రాగానే అది ఎదురొస్తే నా కళ్ళల్లో వెలుగొచ్చేస్తుంది. రోజు గంటలు గంటలు కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు మేడం గారు బిజీ అయిపోయారు. నాకు పట్నం వెళ్ళి ఉద్యోగం చేసే అదృష్టం లేదు కదా. ఇక్కడే ఉండి బిజినెస్ చూసుకోవాలని కండిషన్ పెట్టాడు నాన్న. మేఘా, నువ్వక్కడ నేనిక్కడ. ఏం బాలేదే. చిన్నప్పటి నుండి నా మనసులోనే దాచుకుంటున్న మాట. ఎప్పుడూ పక్కనే ఉన్నావు కాబట్టి నీకు చెప్పాల్సిన అవసరం రాలేదు. కానీ ఈసారి నువ్వు ఇంటికి వచ్చినప్పుడు చెప్తాను నా మరదలి మీద ఈ బావ మనసులో ఎంత ప్రేముందో అని. నువ్వు ఖచ్చితంగా ఒప్పుకుంటావులే, నాకు తెలుసు అని తన ఫోటో చూస్తూ ఊసులు చెప్పుకునేవాడు రాజు. ఇటు పక్క పట్నంలో హాయ్ మేఘనా మేడం పలకరించాడు చరణ్. హాయ్ చెర్రీ, ఏంటి 3 రోజుల నుంచి ఆఫీస్కి రావట్లేదు? నన్ను బలవంత పెట్టి టార్చర్ పెట్టి ఊరు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి జాబ్లో జాయిన్ అయ్యేలా చేశావు. నేనొచ్చి 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే నువ్వు లీవ్ పెట్టేశావు. ఎక్కడికి వెళ్ళావు? ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ ఉందిలే, అటెండ్ అయ్యాను. ఆహా, అందుకోసం నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయకూడదా? అదే పెద్ద ప్రాబ్లం. మా ఇంట్లో వాళ్ళు చాలా స్ట్రిక్ట్ అని నీకు చెప్పాను కదా. నీ ఫోన్ కాల్ వచ్చినప్పుడు వాళ్ళకి అబద్ధాలు చెప్పడానికి నాకెన్ని తంటాలో తెలుసా? ఆహా, ప్రేమిస్తున్నానని నా చుట్టూ తిరిగినప్పుడు నీకు ఈ తంటాల గురించి తెలియలేదా? ఏదో ఒక రోజు చెప్పాల్సిందే కదా. నిజమే, కానీ టైం పడుతుంది మేఘన. అంత ఈజీ కాదు ఇంట్లో వాళ్ళని ఒప్పించడం. అంటే ఏంటి, సంవత్సరాల కొద్దీ ఇలాగే ఒకే ఆఫీస్లో పనిచేసుకుంటూ ఒకరి మొహాలొకరం చూసుకుంటూ గడిపేద్దామా, పెళ్ళి పెటాకులు లేకుండా? ఎందుకంత కోపం? కాలేజ్ అయిపోయాక నేను చూడకుండా ఉండలేకే. ఇక్కడ జాబ్ రాగానే నీకు ఇక్కడే జాబ్ దొరికేలా చేయడానికి ఎంత కష్టపడ్డాను నేను, నిన్ను వదిలేసుకోవడానికా? ఎన్ని కష్టాలు పడినా సరే మన ఇద్దరం ఒకటవుతాం. మన పెళ్ళి జరుగుతుంది, హ్యాపీగా ఉంటాం. నీ మీద నాకు నమ్మకం ఉంది చెర్రీ. కాకపోతే మన పెళ్ళంటూ జరిగితే నేను తిరిగి మా ఊర్లో అడుగు పెట్టలేని పరిస్థితి వస్తుంది నాకు. అదొక్కటే నా బాధ. మీ వాళ్ళకంత క్యాస్ట్ పిచ్చుంటే ఎవరేం చేస్తారు మరి? చెర్రీ, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళవి. అంత మాత్రాన వాళ్ళు చెడ్డవాళ్ళు అయిపోరు. మా మామయ్యే లేకపోతే నేను రోడ్ల మీద అనాథలా పెరగాల్సి వచ్చేది. ఇంకొకసారి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడితే నేను ఊరుకోను. సరే సరే, సీరియస్ అవ్వకు. ఇక మీ వాళ్ళని ఏమీ అననులే. ఒక పక్క రాజు మేఘన మీద ఆశలు పెంచుకుంటూ ఉంటాడు. ఇటు మేఘనా చరణ్లు తమ పెళ్లి గురించి కలలుకంటూ ఉంటారు. అలా రోజులు గడుస్తున్న సమయంలో ఓసారి ఊర్లో వాళ్ళు దివాకర్తో, ఏం దివాకరం, కొడుకు చదువు పూర్తయిపోయింది కదా, పెళ్లి చేసే ఆలోచనలు లేవా? చేద్దాంలే బాబాయ్, తొందర ఏముంది? అంతలోనే పక్కనున్న మరో వ్యక్తి, ఈడొచ్చిన బావమరదళ్ళని ఒకే ఇంట్లో ఉంచితే ఎలా దివాకరం? పెళ్లితో ముడిపెట్టేస్తే నీకు బరువు దిగిపోతుంది కదా అన్నాడు. అయినా నీ మేడకోడల్ని పట్నం పంపావట కదా, ప్రేమ దోమ అని వేరే కులం వాడిని తీసుకొచ్చి నీ ముందు నిల్చోబెట్టిందనుకో, నీ పరువే పోతుంది. మరి నా చెల్లెల మీద ఉన్న ప్రేమ కొద్దీ దాన్ని చేరదీసి పెంచాను. నా కొడుకు దాన్ని పెళ్లి చేసుకుంటా అంటే వాడి ఇష్ట ప్రకారమే వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తా. కాదంటే మంచి సంబంధం చూసి చేస్తా.
అంతేకాని వేరే కులం వాడితో ప్రేమ దోమ అంటే దాన్ని చంపి మరీ జైలుకు పోతాను అని బదులిచ్చాడు దివాకర్. ఆ మరుసటి రోజే మేఘనకు ఫోన్ చేసి తనని ఇంటికి పిలిపించాడు. మేఘన, రాజు, మీ ఇద్దరి మధ్య ఉన్న చనువు చూసి ఊళ్ళో వాళ్ళు ఏదేదో అనుకుంటున్నారు. మీ మనసులో అలాంటి ఆలోచన ఉంటే చెప్పండి. మీ ఇద్దరికి పెళ్లి జరిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అతను అలా అనగానే వాళ్ళిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. కాదని చెప్పే ధైర్యం మేఘనలో లేదు. ఆమె అనుమతి లేకుండా సరే అని ఎలా చెప్పాలి అని రాజు ఆలోచన. ఏంటి రాజు, మామయ్య ఇలా అడిగాడు? మన మధ్య స్నేహం తప్ప ఇంకేం లేదని వాళ్ళకి అర్థం కాలేదా ఇంతవరకు అని మేఘన అనగానే రాజు మనసు చివుక్కుమంది. అది కాదు మేఘన, ఇద్దరం వాళ్ళ కళ్ళ ముందే ఉండాలని ఇలా ఆలోచించుంటారు కదా. అయ్యుండొచ్చు రాజు, కానీ నేను చరణ్ అనే అబ్బాయిని 3 సంవత్సరాల నుంచి ఇష్టపడుతున్నాను. తన కోసమే ఆ ఉద్యోగంలో చేరాను. నీకు చెప్పాలనుకున్నాను, కానీ చెప్తే మామయ్యను ఒప్పించే ప్రయత్నంలో నువ్వు తన దగ్గర చెడ్డవాడివి అవుతావనే భయంతో ఆగిపోయాను. ఆమె మాటలు విన్న రాజు ఒక అడుగు వెనక్కి వేస్తాడు. తన మనసంతా బాధతో నిండిపోయింది. కానీ పైకేమీ చెప్పలేని పరిస్థితి. తన దుఃఖాన్ని గొంతులోనే అదుముకొని, నాన్న పంతం గురించి తెలిసిందే కదా. వేరే కులం అబ్బాయితో నీకు పెళ్ళంటే చచ్చినా ఒప్పుకోరు. అలా అని నువ్వు అతనితో పారిపోతే ఊళ్ళో మళ్ళీ తలెత్తుకొని తిరగగలరా? రేపు ఉదయం వరకు సమయం ఉంది కదా, ఏం చేయాలో నేను ఆలోచిస్తాను అని ఆమెతో చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. మేఘ మనసులో నాకంటూ స్థానమే లేదు. నేనే ఏవేవో ఊహించుకున్నాను. ఇప్పుడు నా ప్రేమ గురించి బయటపడితే తను బాధపడాల్సి వస్తుంది. నాన్న పరువు పోకుండా తన జీవితం తనకు దక్కే మార్గం చూడాలి అనుకున్నాడు అతను. ఆ రోజు రాత్రంతా ఆలోచించి ఉదయం దివాకర్తో మాకు పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని చెప్తాడు. రాజు మాటలకి మేఘన షాక్ అవుతుంది. కాసేపటి తర్వాత, ఏం చేస్తున్నావు రాజు, మనం పెళ్లి చేసుకోవడం ఏంటి? నీ ఫోన్లో చరణ్ నంబర్ ఉంది కదా, అది నేను రాత్రి సేవ్ చేసుకొని తనకి ఫోన్ చేశాను. ఏ గొడవ జరగకుండా నిన్ను తన చేతుల్లో పెట్టడానికి నాకున్నది ఒకే ఒక మార్గం, మన పెళ్ళి. అంటే ముందు మన పెళ్లి జరుగుతుంది. నువ్వు అక్కడ ఉద్యోగం చేస్తున్నావు కాబట్టి రాజీనామా చేయడానికి వెంటనే పర్మిషన్ ఇవ్వరు. కొన్ని నెలలు అక్కడే ఉండాలని చెప్పి మనం సిటీకి వెళ్తాం. ఆ తర్వాత మనం లీగల్గా డివోర్స్ తీసుకుందాం. నువ్వు చరణ్ని పెళ్లి చేసుకో. నాతో విడిపోయాక నువ్వు ఎక్కడున్నావు ఏంటని నాన్న ఎలాగో పట్టించుకోరు. నీ మీద కోపంగా ఉంటారు కాబట్టి. నువ్వు చెప్తున్నది బాగానే ఉంది, కానీ పెళ్ళి అనే మాటకి తల వంచడానికి ధైర్యం చాలడం లేదు. చరణ్ దీనికి ఒప్పుకున్నాడు కదా, ఇంక సమస్య ఏమీ ఉండదులే. మనసులు కలవని పెళ్ళి బొమ్మలాటే అవుతుంది. ఇది కూడా అంతే అనుకో. సరే. ఆ తర్వాత వారం రోజుల్లోనే వాళ్ళకి పెళ్లి ఏర్పాట్లు చేసి ఘనంగా పెళ్లి జరిపించాడు దివాకర్. అనుకున్నట్టుగానే అతనికి అబద్ధం చెప్పి ఇద్దరూ కలిసి సిటీకి వెళ్తారు. రాజు, మేఘన ఒక అపార్ట్మెంట్లో కలిసి ఉండేవాళ్ళు. మేఘనకి పెళ్లి జరిగిన విషయం చరణ్కి తప్ప ఆఫీస్లో మరెవరికీ తెలియదు. రాజు ఇంట్లోనే ఉండేవాడు. భార్య భర్తకు సేవలు చేస్తున్నట్టు పొద్దున్నే లేచి కాఫీ దగ్గర నుండి వంట వరకు అన్నీ పూర్తి చేసి తన కోసం సిద్ధంగా ఉంచేవాడు. ఏంటి రాజు ఇది, ఇవన్నీ ఆడవాళ్ల పనులు, నేను చేసుకుంటాను కదా. కొద్ది రోజులైతే కనబడకుండా వెళ్ళిపోతావు కదే, నేను నీకు చేసుకోగలిగింది ఇంతే అని మనసులో అనుకుని మౌనంగా ఉండిపోతాడతను. నిన్నే, నువ్వు ఇవన్నీ చెయ్యొద్దు అంటున్నా. నీకంటే జాబ్ ఉంది, నేను ఖాళీయే కదా, బోర్ కొడుతుందే, అందుకే ఈ పనైనా చేద్దామని చేస్తున్నా. ఇంకెంతలే, ఓ 6 నెలలు గడిపేశామంటే విడాకులకు అప్లై చేసుకోవచ్చు. నాకు అనిపిస్తుంది, విడాకుల పేరుతో గొడవ జరిగినట్లు ఇంట్లో చెప్పే కంటే ఏదన్నా యాక్సిడెంట్లో నేను చనిపోయానని ఇంట్లో చెప్పేస్తే పోతుంది కదా, ఏ గొడవ జరగదు. నువ్వెలాగో నన్ను అప్పుడప్పుడు కలుస్తావు కదా, ఈక పిసికేస్తాను ఇలాంటి మాటలు మాట్లాడితే. అప్పుడు నువ్వు చచ్చిపోయావనుకొని గోడకు ఫోటో వేసి పెద్ద దండేస్తారు. ప్రతిరోజు నిన్ను నేను అలా చూడలేనే. మరీ అంత సెన్సిటివ్ అయితే ఎలారా? సర్లే, విడాకుల డ్రామాయే చేద్దాం. ఏం చేస్తాం? ఇప్పుడు నేను నీ మొగుణ్ణి రారా పోరా అంటావేంటే, బావా అని పిలవచ్చు కదా. అబ్బో, బావంట, నువ్వు నాకంటే 2 రోజులు పెద్దవాడివి అంతే. ఏదో 2 ఏళ్ళు గ్యాప్ ఉన్నట్టు రెస్పెక్ట్ కావాలా తమరికి? వద్దా? తాడి కట్టినందుకైనా ఇవ్వాలి కదే. ఏంటి ఈ బొమ్మల పెళ్ళిక? అవసరం లేదు. 6 నెలల తర్వాత చరణ్ తాళి కడతాడు కదా, అప్పుడు ఆ తాళికి నేను రెస్పెక్ట్ ఇస్తా, నా మొగుడికి నేను రెస్పెక్ట్ ఇస్తా. నీకేం అవసరం లేదు, పోరా.
ఆమె సరదాగా మాట్లాడుతున్నా అతని కళ్ళలో మాత్రం నీళ్లు తిరుగుతున్నాయి. అది మేఘన గమనించలేదు. లంచ్ బాక్స్ పెట్టుకొని అతనికి బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఏంటే నాకు ఈ పరిస్థితి? నేనెంతగా ప్రయత్నిస్తున్నా కూడా నీ మీద నాకున్న ప్రేమని చంపేయలేకపోతున్నాను. నీ మెడలో తాళి కట్టాక అది మరీ ఎక్కువైంది. నువ్వు నా సొంతమనే భావన రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇప్పుడే ఇలా ఉంటే నువ్వు వెళ్ళిపోయాక ఏంటో నా పరిస్థితి. ఇవన్నీ దాటుకొని నీతో విడిపోవడం, మరొకరితో నీ పెళ్లి జరిపించడం ఊహించుకుంటుంటేనే భయంగా ఉంది. కానీ ఇదంతా చెయ్యక తప్పని పరిస్థితి నాది. నాతో ఉంటూ నువ్వు బాధపడితే చూసే కంటే నాకు దూరంగా ఉండి నువ్వు సంతోషంగా ఉండడం చూస్తేనే నాకు ఎక్కువ తృప్తి ఉంటుంది. మేఘన ఎదురుచూపులు ఫలించి 6 నెలలు గడిచిపోతాయి. చరణ్ తన ఇంట్లో వాళ్లతో మేఘన పెళ్లి గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత రాజు అతన్ని కలుస్తాడు. రాజు, నీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏమైంది చెర్రి? ఇంట్లో వాళ్ళు దాదాపుగా ఒప్పేసుకున్నారు. ఇక మనం విడాకుల ప్రొసీజర్ మొదలు పెట్టొచ్చు అన్నావు కదా. నిజమే, కానీ మేఘనకి పెళ్ళైన విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. వాట్? ఈ విషయం మనం ఎంత సీక్రెట్గా ఉంచుతున్నాం? ఎవరికీ తెలియకూడదనే కదా మీ ఆఫీస్కి చాలా దూరంలో ఉంటున్నాం మేము. ఈ మధ్య ఏదో సందర్భంలో మా వాళ్ళు మీరుండే ఏరియాకి వచ్చారంట. మీ ఇద్దరూ మార్కెట్లో కలిసి ఉండడం వాళ్ళు చూశారు. తన మెడలో తాళుండడం కూడా గమనించారు. అందుకే వాళ్ళ మాట వెనక్కి తీసుకొని ఈ పెళ్ళి వద్దంటే వద్దని గొడవ చేస్తున్నారు. అరే, నువ్వు వాళ్ళకి నచ్చజెప్పాలి కదా, మా మధ్య ఏ సంబంధం లేదని. మా పెళ్లి జరిగిందే మీ ఇద్దరికి పెళ్లి జరగడం కోసమని. అలా కాదు రాజు, 6 నెలలుగా నీ భార్యగా నీ ఇంట్లో ఉంటున్న అమ్మాయికి నీకు సంబంధం లేదంటే ఎవరు నమ్ముతారు అన్నారు మా వాళ్ళు. వాళ్ళ మాటలు విన్నాక నాకు కూడా ఏదోలా అనిపించింది. అది కూడా నిజమే కదా. చరణ్ మాటలకి రాజుకి చాలా కోపం వస్తుంది. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అతని చెంప పగలగొడతాడు. ఛీ, నీలాంటి వాణ్ణి మేఘన ప్రేమించిందంటే నాకు చాలా అసహ్యంగా అనిపిస్తుంది. నీతో కలిసి బతకడం కోసం ఇష్టం లేకపోయినా నాతో తన మెడలో తాళి కట్టించుకుందిరా. ఆ తాళి బరువు ఎప్పుడు దిగిపోతుందా అని ప్రతిరోజు ఎదురు చూస్తోంది. అలాంటి అమ్మాయి తప్పు చేస్తుంటుందని వంకర కూతలు కూస్తావా నువ్వు? నువ్వు కొట్టినా తిట్టినా నా మనసు మారదు. ఒకసారి అనుమానం మొదలైతే అది చచ్చేదాకా పోదు. నువ్వు మగాడివేగా, నీకు తెలీదా ఆ విషయం? నువ్వు ఇలా మారిపోయావని తెలిస్తే అది చచ్చిపోతుందిరా. అదంతా నాకు అనవసరం. తనకెలా నచ్చ చెప్తావో నువ్వే చెప్పుకో. కొద్ది రోజులు మాత్రమే. ఇవన్నీ నేను తన ముందు మాట్లాడకుండా ఉంటాను. తను మరీ నన్ను ఒత్తిడి చేస్తే మాత్రం నేను పూర్తిగా చెప్పేస్తాను నా మనసులో ఉన్న మాటలన్నీ అనేసి వెళ్ళిపోతాడు చరణ్. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఇంటికి తిరిగి వస్తాడు రాజు. ఏంటి సార్, లాయర్ని కలవడానికి వెళ్తా అన్నారు, మరెక్కడికి వెళ్ళొస్తున్నారు? ఊరికే, ఏమీ తోచక బయటికి వెళ్ళానే. లాయర్ గారు ఊర్లో లేరంట. ఓ 10 రోజుల వరకు కలవడం కుదరదన్నారు. అయ్యో, ఏంట్రా, సమస్య తీరిపోతుందనుకునే టైంకి ఏదో ఒకటి జరుగుతుంది. ఏ 10 రోజులు కూడా నాతో ఉండలేవా? ఛా, అదేం మాటరా, మనం కలిసి పెరిగాం. నువ్వు నా పక్కనుండడం నా కొత్తేంటి? అయినా నువ్వెందుకంత డల్గా కనిపిస్తున్నావు? ఏం లేదు మేఘ, తలనొప్పిగా ఉంది, కాసేపు నిద్రపోతాను అంటూ తన బెడ్ మీదకి వెళ్ళి పడుకున్నాడు అతను. మేఘ బామ్ తీసుకొచ్చి అతని తలకి మర్దనా చేస్తూ, నా ప్రాబ్లమ్స్ అన్నీ నీ తల మీద వేసుకొని మోయడం అలవాటు కదా, అందుకే నీకు ఈ తలనొప్పి. పర్లేదులే, తొందరలోనే వదిలిపోతుంది కదా. మరి మనం విడిపోయాక నువ్వెవరిని పెళ్లి చేసుకుంటావు? పొద్దున లేస్తే పక్కనుండేదానివి, నీకే నేను నచ్చలేదు, నన్నెవరు చేసుకుంటారే? నీకేంట్రా, మొగుడికి పెళ్ళాం చేయాల్సిన సేవలన్నీ రివర్స్లో నువ్వే చేస్తావు. నీలాంటి మొగుడు దొరికితే ఏ అమ్మాయి అయినా అదృష్టం అనుకొని కళ్ళకద్దుకుంటుంది. ఎక్కడుందో అదృష్టవంతురాలు. ఆమెతో విషయం ఎలా చెప్పాలో తెలియక అతను, త్వరలో సమస్యలు తీరిపోతాయని ఆమె, ఎవరి లోకంలో వాళ్ళున్నారు. ఓ రోజు ఏమైందో తెలియదు, సడన్గా మేఘన ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని కాఫీ చేసి తీసుకొచ్చి, బావా లే, కాఫీ తాగు అంది. ఏంటో ఈరోజు నా మరదలు నన్ను బావా అన్నట్టు కలలొస్తున్నాయి అంటూ కలవరించాడతను. అబ్బా, కల కాదు బావా, నిజంగానే అన్నాను, కళ్ళు తెరువు. ఏంటే ఈ గెటప్పు, పైగా బావా అంటున్నావు? బావని బావా అనకపోతే ఏమంటారు? ఎక్కువ ఆలోచించకుండా కాఫీ తాగు. నాకు నీలాగా బ్రష్ చేయకుండా బెడ్ కాఫీలు తాగే అలవాటు లేదమ్మా. అవును కదా,
సర్లే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, వేరే కాఫీ పెట్టిస్తా. అలాగలాగే, ఏమైంది దీనికి అనుకుంటూ బ్రష్ చేసుకొని వచ్చి సోఫాలో కూర్చున్నాడు తను. బావా, టిఫిన్ ఏం చేయమంటావు? నేను చేస్తాను లేవే, నీకెందుకు? ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఆడవాళ్ళు చేసే పనులు ఆడాళ్ళు చేయాలి, మగాళ్ళు చేసే పనులు మగాళ్ళు చేయాలి. అంటే ఏంటి? నీ ఉద్యోగానికి నన్ను వెళ్ళమంటావా? నువ్వు వెళ్ళినా వాళ్ళు రానివ్వర్లే. నిన్నే కాదు, నన్ను కూడా రానివ్వరు. ఆ, అదేంటి? జాబ్ మానేశాగా? మానేశావా? ఎప్పుడే? ఎందుకు? అడ్డమైన వాళ్ళ మొహాలు చూడడం నాకు ఇష్టం లేదు బావా, అందుకే మానేశాను. ఏమైంది మేఘ? చెర్రీ ఏదైనా గొడవ పడ్డాడా? పరాయి వాళ్లతో మనకెందుకు బావా గొడవ? నిజం చెప్పవే. నేనెందుకు నిజాలు చెప్పాలి? నువ్వు మాత్రం చెప్తున్నావా? చెర్రీ నీతో మాట్లాడిన చెత్త గురించి నువ్వు నాకు చెప్పావా? వాడికి ఎంత ధైర్యం కాకపోతే నా వ్యక్తిత్వం మీదే మచ్చ వేయాలని చూస్తాడా? పోయి అలాంటి వాడిని ప్రేమించినందుకు నా మీద నాకే చిరాగ్గా ఉంది. ఆ విషయం నువ్వు నా దగ్గర దాచినందుకు నీ మీద కూడా కోపంగా ఉంది. కాదే, చెప్తే నువ్వు తట్టుకోలేవని చచ్చిపోతాననుకున్నావా ఏంటి? అంత లేదు. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి పెళ్ళామైన తర్వాత కూడా విడాకులిచ్చి మరీ మరొకరితో పెళ్లి చేయించాలనుకునేంత గొప్పగా ప్రేమించే వాళ్ళు ఉంటారు. వాళ్లతో పోలిస్తే నాదేమంత గొప్ప ప్రేమ కాదులే. ఇవన్నీ నీకెలా? చెర్రీ మాట్లాడిన మాటల గురించి నాకు వారం కిందే తెలిసింది. వాడి నోటి నుండే విన్నాను. ఇక నువ్వు దాచిన నీ ప్రేమ విషయం అంటావా? మొన్న రాత్రి ఒళ్ళు తెలియకుండా తాగొచ్చి నువ్వే రాత్రంతా నిద్రలో కలవరించావు. అయ్యో, బాగా ఎక్కేసిందన్నమాట అని నాలుక ఖర్చుకున్నాడు రాజు. చరణ్ కాదన్నాడని ఇక నువ్వే దిక్కని నీ భార్యగా ఉండాలని నేను అనుకోలేదు. కానీ చిన్నప్పటి నుండి నా మీద నువ్వు ఇంత ప్రేమ పెంచుకున్నావని తెలియక నీ వల్ల నాకు జరిగిన ప్రతి మేలుని సాయంగా మాత్రమే చూశాను. పిచ్చిదాన్ని బావా, అర్థం చేసుకోలేదు. ఇవన్నీ తెలిసాక నిజంగానే చచ్చిపోవాలనిపించింది. కానీ నాకేదైనా అయితే నువ్వు బ్రతకవని అర్థమయ్యాక ఎలా చేస్తాను? నేను బ్రతికించుకోవడానికైనా బ్రతికుండాలి కదా. ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా చావు గురించే మాట్లాడతావు? అంత ఈజీగా ఉందా నీకు? ఏం లేదులే, సారీ. అందరికన్నా ఎక్కువగా నాకు సంతోషాలు ఇచ్చిన నీకు అందరికన్నా ఎక్కువ బాధని నేనే ఇచ్చాను. నీ ప్రేమని అర్థం చేసుకోలేదు. నువ్వు కట్టిన తాడిని గౌరవించలేదు. నువ్వు చేస్తున్న సేవల విలువ తెలుసుకోలేదు. ఇంతగా ప్రేమించే నేను పక్కనే పెట్టుకొని ప్రేమంటే అర్థం తెలియని వాడి జీవితంలోకి వెళ్ళాలనుకున్నాను. ప్రేమించిన అమ్మాయినే నమ్మలేనివాడు పెళ్ళయ్యాక పెళ్ళాన్ని కూడా నమ్మడు. అలాంటి వాడి జీవితంలోకి వెళ్లకుండా ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను బావా. నేనే ప్రపంచంగా బ్రతుకుతున్న నీకు భార్యగా మారడం నా అదృష్టం. అందుకే నేను కొద్ది రోజులుగా ఈ విషయాల గురించే చాలా ఆలోచించాను. నీతో కలిసి సంతోషంగా బతకడమే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం అవుతుందని నాకు అనిపించింది. ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా నా భర్తగా అంగీకరిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నానని చెప్తే నువ్వు నమ్ముతావో లేదో అని భయం కూడా ఉంది. భార్య నోటి నుండి అలాంటి మాటలు రావడంతో రాజు భావోద్వేగంతో ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. నా ప్రేమకు విలువిచ్చి నాతో ఉండిపోతాననడమే నాకు గొప్ప వరమే. నీ మాటలు నేను నమ్మకపోవడం అంటూ ఉంటుందా? చాలా థ్యాంక్స్ బావా. మనం వెళ్ళిపోదాం. మన ఊరికి తిరిగి వెళ్ళిపోదాం. నాకు ఈ ఉద్యోగం వద్దు, ఏమీ వద్దు. నీ భార్యగా నీకు సేవలు చేస్తూ నన్ను కన్నవాడలా పెంచిన అత్తయ్య మామయ్యల దగ్గరే ఉంటూ మనకు పుట్టే పిల్లల్ని ప్రాణంగా పెంచుకుంటూ బ్రతికేస్తే అంతే చాలు. ఆమె మాటలకి అతను ఎంతో సంతోషించాడు. అనుకున్నట్టుగానే ఇద్దరూ కలిసి తమ ఊరు వెళ్ళిపోయారు. రాజు తన తండ్రి వ్యాపారాన్ని చూసుకోవడం మొదలుపెట్టాడు. మేఘన ఇంట్లో వ్యాపారంలో భర్తకు తోడుగా ఉండేది. అలా వాళ్ళిద్దరూ ఓ అన్యోన్యమైన జంటగా మారి కలకాలం ఆనందంగా బ్రతికారు. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.